ఆశీర్వాదాన్ని సూచనగా వచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ లోకంలో ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు, అస్వస్థతతో బాధపడుతున్నారు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. సంఘము ప్రార్థన చేయడానికి ఏం చేస్తారు? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును. కనీసం ప్రార్థన అనేటువంటి దేవుని చిత్తాన్ని నీవు ప్రార్థించాలి. ఎవరైనా అడిగినా అడగకపోయినా ప్రార్థించాలి. మనమే అడిగి ప్రార్థించాలి. ఎందుకంటే ప్రార్థన మీద మన నమ్మకం, ప్రార్థన మీద మన విశ్వాసం. అడిగిన మన వాక్యం రాజు అయినటువంటి దావీదు దేవుని యొక్క సన్నిధిలోనికి లోపలికి ప్రవేశించి కూర్చుండి, ఎవరు కూర్చుండి, 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18 వచనాల విద్యాశాస్త్రం విన్నారు. రాజైన దావీదు దేవుని మందిరంలో ప్రవేశించి లోపలికి ప్రవేశించి ఆయన సన్నిధిని కూర్చు దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగో ప్రభువా యెహోవా ఇంతగా నేను హెచ్చించుటకు నా కుటుంబం ఈ ఈరోజు కూడా రోగం నుండి నా చేతులు ఇస్తున్నారు. ఆర్థిక పరిస్థితులకు దేవుడు నాకు చేస్తున్నాడు. ప్రతి ఆటంకాన్ని కలిగించిన దేవుడు నాకు శక్తిస్తాడు. ధైర్యంగా ముందుకు అడుగులు లేదు. ధైర్యంగా ఏదైనా సరే కూడా ఏదైనా చేయాలి అనుకుంటున్నట్లయితే ఆర్థిక సంబంధమైన ఆరోగ్యపరమైన ఇంకా ఏ సంబంధించిన ముందుకు అడుగు ఏంటంటే దేవుని కార్యము సఫలపరుస్తాడు. దేవునికి తోడు ఉంటాడు. జలములో పడి వెళ్ళిన అవి మీ మీద భారము, అగ్నిలో పడి వెళ్ళినా సరే జ్వాలలు నిన్ను కాల్చారు. కాపాడిన దేవుడు అపోస్తలుడైన యోహానుడు వేడి నూనెలో వేసిన మరణము రాకుండా దేవుడు కాపాడుతాడు. ఈరోజు నీవు నేను కూడా ఎటువంటి శోధనలో ఉన్నా సరే కూడా దేవుని విశ్వాసం కలిగి ప్రార్థన చేసి కలిగిన కాలంలో దేవుడు వాటిని సహాయం తీసుకుని